మన గుంటూరు పార్లమెంట్ నుంచి 7 ఎమ్మెల్యేస్ గెలిపించి మళ్ళా మన రాష్ట్రం నుంచి 25 ఎంపీస్ని ఢిల్లీకి పంపిస్తే మన ముఖ్యమంత్రి గారు మళ్ళా సీఎం అవుతారు. ఢిల్లీలో కూడా మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు మళ్ళా చక్రం తిప్పుతున్నారని అందరూ చెప్తున్నాను. అందుకని మీరు వచ్చే ఎలక్షన్స్లో మీ స్నేహితులకి మీ కుటుంబానికి అందరికీ చెప్పి సైకిల్ గుర్తుకు ఓటేసి మన 7 అసెంబ్లీ సెగ్మెంట్స్ గెలిపించి నన్ను గెలిపించి మళ్ళా మన ముఖ్యమంత్రి గారిని ముఖ్యమంత్రి సీట్లో పెట్టాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. జై హింద్, జై చంద్రబాబు, జై చంద్రబాబు, జై చంద్రబాబు, జోహార్ అన్ ఎన్టీఆర్. పెద్దలు గౌరవనీయులు శ్రీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు మాట్లాడబోతున్నారు. గుంటూరు పశ్చిమ నియోజకవర్గం నుండి ఎస్ కార్పొరేటర్ సైదా గారు ఈరోజు పార్టీలో 400 మందితో జాయిన్ అవుతున్నారు. వారికి స్వాగతం సుస్వాగతం ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా. అలాగే జానీ గారు, జానీ గారికి కూడా స్వాగతం సుస్వాగతం. భాష్యం నరసయ్య గారు పార్టీలో జాయిన్ అయిపోతున్న భాష్యం నరసయ్య గారు కూడా స్వాగతం సుస్వాగతం. ఫౌండర్ అండ్ యూత్ బీసీ ఫెడరేషన్ క్రాంతి కుమార్ గారిని కూడా స్వాగతం సుస్వాగతం. క్రాంతి కుమార్ యాదవ్ గారు, ఇంకా చాలా మంది ఉన్నారు. జాఫర్ గారు కూడా ఈరోజు పార్టీలోకి జాయిన్ అవబోతా ఉన్నారు. గుంటూరు వెస్ట్ నియోజకవర్గం అభ్యర్థి మద్దాల గిరి గారు, రాజధానిలో తాటికొండ అసెంబ్లీ అభ్యర్థి గౌరవనీయులు శ్రవణ్ కుమార్ గారు, పత్తిపాడు నియోజకవర్గం అభ్యర్థి గౌరవనీయులు మాణిక్య వరప్రసాద్ గారు. నేను గుంటూరుకు వచ్చినప్పుడు నాకు అఖండ స్వాగతం పలికే సోదరి సోదరులందరికీ మనస్ఫూర్తిగా నమస్కారాలు, అభినందనలు, శుభాభినందనలు. మీరు ఎంత ఉత్సాహంగా ఉన్నారంటే ఎప్పుడెప్పుడు ఎన్నికలు వస్తాయా ఒక కసిగా ఒక పట్టుదలగా ఓట్లు వేయాలనుకున్న ఎవరా కాదా తమ్ముళ్ళు